ఏంటి చరణ్, పల్లవి అంటే నీకిష్టం లేదు. కారణమేంటి? తను లావుగా ఉంటుంది అంతే కదా? చదువుకున్నవాడివేనా అసలు నువ్వు? తను ఏదైనా తప్పుగా మాట్లాడితే కోప్పడాలి, తప్పు చేస్తే సరిదిద్దాలి. కానీ ఇలా బంధాన్ని తెంచేసుకోవాలనుకోవడం తప్పు. కోపంలో కాకుండా ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించు. తనంటే నీకిష్టం లేదు? తను నీకేం కాదా? తను నీకోసం ఏం చేయలేదా? ఒక్కసారి గుర్తు చేసుకో చరణ్. నిన్ను ఇష్టపడిన మొదటి క్షణం నుంచి తను నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. నీకోసం ఎన్ని చేసిందో నీకు తెలుసు. నువ్వు మ్యూజిక్ ఆల్బమ్ చేయాలని, అందులో సక్సెస్ అవ్వాలని నీకంటే ఎక్కువగా కోరుకుంది తనే. నువ్వు లేచి నిలబడలేని స్థితిలో ఉండి జీవితం అయిపోయింది అని ఆశలు వదిలేసుకున్న క్షణంలో ఇక్కడున్న వాళ్ళందరూ నిన్ను ఓదార్చారు. కానీ తను ఒక్కతి మాత్రం నీకు ఓదార్పు కాదు, ధైర్యాన్నిచ్చింది. ఇవన్నీ తను చేసిన తప్పులేనా? నువ్వు చెడ్డవాడివి కాదు చరణ్, నాకు తెలుసు. కానీ నువ్వు రాంగ్ గైడెన్స్లో ఉన్నావు. ప్రేమించిన నిన్ను నీతో పెళ్లి జరుగుతుంది అని మా కూతురు ఎంత ఆనందపడిందో తెలుసా? ఎంత సంబరపడిందో తెలుసా? కానీ తనకు ఆ ఆనందాన్ని ఒక్క క్షణమైనా ఇచ్చావా నువ్వు? లేదు. కారణం నువ్వు పెట్టుకున్న గుడ్డి నమ్మకం. భార్య లావుగా ఉంది కాబట్టి వద్దు అంటున్నావు. కన్న తల్లి కూడా లావుగా ఉండుంటే నువ్వు వద్దని అనుకుంటావా? నీ ఆలోచన ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించుకో. కానీ ఒక్కటైతే నిజం, నా కూతురు కంటే ప్రేమించే అమ్మాయి నువ్వు ఎన్ని జన్మలెత్తినా దొరకదు. మనిషి ఉండగా వాళ్ళ విలువ తెలీదు అంటారు. నా కూతురు ఇక్కడ ఉన్నంతకాలం తన విలువ నీకు తెలీదు. ఒక్కసారి నువ్వు చూసుకో, తనతో ఉన్న రోజులు ఎలా ఉన్నాయి, తను దూరమైన తర్వాత రోజులు ఎలా ఉన్నాయని. అప్పుడు తేడా నీకే తెలుస్తుంది. ఏదో ఒకరోజు నువ్వే వెతుక్కుంటూ తన దగ్గరికి వస్తావు. అది ఎప్పటికీ జరగని పని. జరిగి తీరుతుంది. వాళ్ళిద్దరి మనసుల్లో ఉన్న ప్రేమ, నీ కొడుకు నా కూతురు మెడలో కట్టిన తాళి, వాటి శక్తే మళ్ళీ వీళ్ళిద్దరిని దగ్గర చేస్తుంది. నా కూతుర్ని వెతుక్కుంటూ నీ కొడుకు వచ్చేలా చేస్తుంది. పదమ్మా. వద్దమ్మా, నేను మీ ఇంటికి రాలేను. ఇంకెక్కడికి వెళ్తావమ్మా? అత్తింటి వాళ్ళు కాదు అనుకున్నా పుట్టింటి వాళ్ళెప్పుడు కన్న కూతుర్ని కాదు అనుకోరు. నువ్వు నా కన్న కూతురువి. అందుకే అమ్మగా అడుగుతున్నాను, పద మన ఇంటికి వెళ్దాం. నిజంగా నువ్వే మా అమ్మవని తెలిసిన తర్వాత నేనెప్పుడు మీతో పాటు మీ ఇంట్లో లేను. బహుశా అందుకే నేనిప్పుడు మీ ఇంటికి చేరుతున్నానేమో. పదమ్మా, రా.
గుండమ్మా, గుండు, గుండు. గుండమ్మ ఇంట్లో లేదనుకుంటారా? ఎక్కడికి వెళ్ళింది నాన్న? నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నానురా. ఏ మార్కెట్కైనా వెళ్ళుంటుందిరా. అమ్మా వైష్ణవి, గుండమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎప్పుడైనా నాకు చెప్పి వెళ్ళిందా మావయ్య గారు? ఎక్కడికెళ్ళిందా మరి? అదిగో కారు వచ్చింది. గుండమే అనుకుంటా. అదేంట్రా పల్ల వచ్చింది? పదమ్మా. ఏంటి గుండమ్మా, పల్లవి దగ్గరికి వెళ్ళావా? గుండమ్మ, ఆ బ్యాగ్ ఏంటమ్మా? చెప్తాను, లోపలికి పదండి. పదమ్మా. ఇదేంటిది చేతిలో బ్యాగ్ పట్టుకొని వచ్చింది? ఏవై ఉంటుంది? అమ్మా, బ్యాగ్ తీసుకొచ్చావేంటి? సరదాగా ఇక్కడ ఒక 4 రోజులు ఉండిపోదామని తీసుకొచ్చావా? లేదు మావయ్య గారు, నా కూతుర్ని అత్తింట్లో నుంచి పుట్టింటికి తీసుకొచ్చాను. పుట్టింటికి తీసుకొచ్చావా? నీ కూతురు అంటున్నావేంటి? నీ కూతురు అని నీకెలా తెలుసు?